నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జాతకంతో సంబంధం లేకుండా కుంభరాశి వారు సహజంగా వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, జీవిత పరిహారాలు కావచ్చు, ఆలయ పరిహారాలు కావచ్చు, మంచి దిశానిర్దేశం చేయండి వీళ్ళకి. తప్పకుండా అండి. జాతకంతో సంబంధం లేకుండా అంటే పర్సనల్ చార్ట్ చూడకుండా కుంభ లగ్నం నుంచి అసలు స్థిరంగా ఉండే రాసులను కొన్ని ఉంటాయి. అది ఇన్బిల్ట్ యోగాస్ అని కొన్ని పడతాయి. ఆ ఇన్బిల్ట్ యోగా ఉన్నప్పుడు అది కొంత ఇస్తుందండి రిజల్ట్. అక్కడ ఉండే గ్రహం కదలిన దాన్ని బట్టి దాని రిజల్ట్ మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఖచ్చితంగా మనం ఆ కర్మ అనుభవించడానికే పుడతాం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మీరు ఎనీ కుంభలగ్న తీసుకోండి, వీళ్ళకి మదర్తో ఉండే ఇది ఎక్కువగా ఉంటుంది. మదర్తో ఎఫెక్షన్ అనుకోండి. మీనంతో ఫాదర్లా చెప్పను. కుంభం ఈజ్ మదర్ బికాజ్ ఆఫ్ సిక్స్త్ లార్డ్ ఈజ్ మూన్ అక్కడ. అలాగే గురువులతో రెండు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అట్లా ఇందాక మీనం వారికి చెప్పినప్పుడు ఫాదర్తో ఇలా చెప్పిన వాళ్ళ కింద పని వాళ్ళతో కూడా కొంత ఉంటుందండి. సో ఇక్కడ గురువులు అండ్ మానసిక ఇది అండ్ మదర్ చాలా. ఇప్పుడు సడన్గా వీళ్ళకి గురువు బాగున్నాడు అనుకోండి, వాళ్ళంతటా వాళ్ళే టీచర్స్ ప్రొఫెసర్స్ వచ్చి ఎందుకు నేను నీకు నేర్పిస్తాను పద అని నేర్పించేస్తారు వీళ్ళకి. అదే గురుగ్రహం పాడైంది వాళ్ళతోనే తలనొప్పి ఉంటుంది. చంద్రుడు కూడా అంతే. అయితే ఇక్కడ ఏంటంటే మీకు అనిపించవచ్చు, ఈ వీడియో వినేవారు ఏంటి నాకు బాగానే ఉంది అనిపించవచ్చు. ఇక్కడ నేనేం చెప్తానంటే చంద్రుడు బాగుంటుందని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుంది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 ఏళ్ల క్రితం ఇట్లాగే కుంభలగ్న జాతకురాలది నేను జాతకం చూసి, అమ్మ మీకు ఒక 10 ఏళ్ల తర్వాత మీ తల్లిగారితో మీకు కొంత ఇబ్బందులు ఉన్నాయంటే, అయ్యో నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగుందండి, ఏ గొడవలు లేవు, ఫుల్ ఎఫెక్షన్ లేవు అంటే నేను అన్నాను అవునమ్మా అలాగే ఉండాలి కూడా, తల్లితో ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు. కానీ మీ పూర్వజన్మ కర్మ కుంభలగ్నంలో జన్మించారు కాబట్టి మీ పూర్వజన్మ కర్మ ఒకానొక టైంలో డిస్ప్యూట్స్ని ఇస్తుంది, అక్కడ జాగ్రత్తగా ఉండండి అన్న. ఆవిడకి చెప్పినప్పుడు సార్ అంతా బాగానే ఉంది కానీ నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది, మా మదర్తో నాకెందుకు అలా ఉంటుందంటే అది పూర్వజన్మ కర్మం మాది, ఇప్పటి వరకు బాగుంది, ఆ మహాదశ అంతర్దశలు రావాలి. చంద్రుడు పాడైనటువంటి మహాదశ అంతర్దశలు మీకు రాలేదు ఇప్పటిదాకా. సో ఇప్పుడు కొంచెం ఏమీ లేదు, మీరు అనవసరంగా, నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు అనవసరంగా ఆ టైంలో గొడవ పెట్టుకోకండి. గొడవలు వచ్చినా సరే ప్రశాంతంగా సరే నా పూర్వజన్మ కర్మ ఇలా ఉంది కాబట్టి అది క్లియర్ అయిపోతుంది అని అనుకోండి. ఆవిడ ఒక మంచి లెక్చరర్ యాక్చువల్గా. ఆవిడ ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉంది, లేదు సార్ నేను మంచిది ఇంట్లో కూడా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరు సిబ్లింగ్స్ కూడా అందరూ లెక్చరర్స్, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే. సడన్గా ఏమైందంటే మదర్తో క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఒక 1.5 2 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇంకెంత దారుణం అంటే ఇంక అసలు అడగొద్దు. ఏమిటి నా జీవితం ఏంటి, మదర్తో ఇంత గొడవ అయిపోతుంది ఏంటి. అప్పుడు నాకు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని మీకు గుర్తుందా నేను 10 ఏళ్ల క్రితం మీ దగ్గర తీసుకున్నా అంటే అది చెప్పండి అన్న. నాకు గుర్తులేదు నిజం చెప్పాలంటే, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 10 ఏళ్ళ తేడా గుర్తుపెట్టుకుంటావు. కొంచెంసేపు మాట్లాడాక నాకు గుర్తొచ్చింది. చెప్పండి కరెక్టే, మీ లగ్నంకి ఇది ఉంటుంది, మీరు మీ పేరు గుర్తు లేకపోయినా నాకు జాతకం గుర్తుంటుందన్న. అప్పుడు నేనేం చెప్పానంటే అమ్మ మీకు ఈ ప్లానెటరీ పొజిషన్ ఇలా ఉన్నందుకు ఈ గ్రహాలకి శాంతి చేసుకుని, అప్పుడు ఏమైందంటే ఇద్దరి మధ్యన కొంచెం తగ్గింది. అది దశలు వచ్చినప్పుడు చంద్రదశ వచ్చింది, లేకపోతే చంద్రుడిని పాడు చేసే దశ వచ్చింది, ఖచ్చితంగా ఆ టైంలో వీళ్ళు నీటి ప్రదేశాలకు వెళ్ళడం కానీ అనవసరంగా మనసు మీద తీసుకొని మానసికంగా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే చంద్రుడు చంద్రమా మనసో జాత అంటాడు. సో నీటి ప్రదేశాల్లో ప్రమాదం ఏమైనా జరిగే ఆస్కారం ఏమైనా ఉంటుందా? అంటే ఎప్పుడు ఉంటుంది, చంద్రుడు అష్టమంలో ఉండి, షష్టమాధిపతి అష్టమంలో ఉంటుంది, కానీ ఎప్పుడు అది పాపగ్రహాలతో కలిసి ఉంటాయని, లేకపోతే ఏమి ఉండదు అక్కడ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళకి ధనాన్ని ఇచ్చే కారకుడు గురువు అవుతాడు. గురువు అయినందుకు గురువు బాగుంటే వీళ్ళు గైడ్ చేసే వాటి ద్వారా ధనం సంపాదిస్తారు. బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్, ఎందుకే ఇవి టీచర్ అని చెప్పారు మీకు గుర్తుందా, టీచింగ్ సెక్టార్స్, బ్యాంకింగ్ సెక్టార్స్, లెక్చరర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ కుంభలగ్నానికి కనెక్టివిటీ ఉంటుంది. న్యాచురల్గా ఇన్బిల్ట్ యోగం ఉంటుంది ఇక్కడ. ఒక ఆస్ట్రాలజీ కూడా ఉంటుంది, ఎందుకంటే కుంభలగ్నం అంటే రీసెర్చ్ రిలేటెడ్, అందుకని. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా కుంభలగ్నం అనగానే వెంటనే మనం ఇవే అనుకోకుండా ఈ రెండవ అధిపతి ఎక్కడున్నాడో చూసుకోమని చెప్పింది శాస్త్రం. మహర్షి ఏం చెప్తారంటే అయ్యా నీ ధనాధిపతి ఎక్కడున్నాడు. చాలామంది మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే ధనాధిపతి వేటి మూలంగా ధనయోగం ఇస్తున్నాడో చూసుకోకుండా ఏదో సబ్జెక్ట్ చేసేస్తారు, వెళ్ళిపోయి ఇంజనీరింగ్ చేసేస్తారు. అయితే అసలు ఇంజనీరింగ్లో డబ్బు లేదు అక్కడ, అందులో ఉద్యోగం రాదు, మళ్ళీ ఇంకో కోర్స్ ఏదో చేసి అందులోంచి అలా
ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా తిప్పుకొని వచ్చినట్టుగా మళ్ళీ అలా తిరిగి వచ్చి వస్తారు. నేను అందుకే చెప్తాను, చిన్నపిల్లల జాతకాలు చూపించేటప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్గా ఉండేటువంటిది దేంట్లో చూసుకోవాలి. అట్లా వీళ్ళకి ఇన్బిల్ట్గా ఉంది. కానీ శుక్రుడు కనుక, ఈ గురువు కనుక శుక్రుడితో ఉంటే కళా సంబంధించిన వాటిలో టీచర్స్ అవుతారు వీళ్ళు. అంటే డిజైన్స్ నేర్పించడం ఇట్లా ఉంటుంది. అలా ఒక్కొక్కటి చూసుకోవాలి. అయితే ఈ మూడవ అధిపతి అంటే ఈ సిబ్లింగ్స్ కారకుడు కుజుడు అయ్యాడు. వీళ్ళ కుజుడు కనుక బాగున్నాడు అంటే, ఒకటి కుజుడు సహజంగా 3 and 10th లార్డ్షిప్ వచ్చినందుకు వీళ్ళకుంటే సిబ్లింగ్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఏదో ఒక జాబ్ చేసే వాళ్ళే ఉంటారు, ఇంకా అందులో డౌట్ లేదు. కానీ కుజుడు పాడయ్యాడు అనుకోండి, వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు అవ్వడంతో పాటు వీళ్ళకి సిబ్లింగ్స్తో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ లగ్నానికి పాపి కుజుడు, చంద్రుడు, గురువు ప్రధాన పాపులండి వీళ్ళు ఇక్కడ. అందుకని ఇవి చూసుకోవాలి. మళ్ళీ శుక్రుడు, బుధుడు వీళ్ళు శుభులే అవుతారు. అందుకని సర్వసాధారణంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు ఈ కుంభలగ్నం వాళ్ళు జన్మించినప్పుడు వీళ్ళకి కనుక శుక్రుడు బాగున్నాడంటే మీరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, అయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి నీ తండ్రి ప్రాపర్టీస్ కొన్నాడు. అవునండి, కరెక్టేనండి, నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు నేను పుట్టిన సంవత్సరానికి బిల్డింగ్ కట్టారండి, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళే టైం కల్లా అప్పటి వరకు అసలు ఏ ఆస్తి లేదు కొనుక్కున్నారండి, వాహనం కొన్నారండి, గృహం కొన్నారండి అని చెప్తారు. బికాజ్ ఆఫ్ వీనస్ ఈజ్ రాజయోగ ప్లానెట్. ఒక్కొక్క జాతకానికి రాజయోగ ప్లానెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ శుక్రుడు రాజయోగ కారకుడు కుంభలగ్నానికి. సో వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు, ఇంకే గ్రహాలతో సంబంధం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. ఈ మధ్యలో అంతర్దశలు, మహాదశలు వచ్చినప్పుడు చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒక గృహం ఉండడం, శుక్రుడు దేనికి కారకుడు, ఒక గృహం ఉండడం, ఒక వాహనం ఉండడం, ఒక సరిపోయాన్ని డబ్బులు ఉండడం, ఇవి ఇచ్చేస్తాడు. అంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఇస్తాడు. ఏది రాజయోగ కారకుడు అయ్యాడు కాబట్టి. ఇదే రాజయోగ కారకుడు పాడయ్యాడా, అప్పుడు మనం వాళ్ళని కాపాడడం కష్టం అవుతుంది. అయితే అప్పుడు కూడా మనిషి ఒకటే, శాస్త్రం ఏం చెప్తుందంటే నీకు గ్రహస్థితి ఎలాగున్నా నువ్వు ఎంత నీచ స్థితిలోకి వెళ్ళిపోయిన అమ్మవారి పాదాలు పట్టుకున్నావా నువ్వు పైకి వచ్చేస్తావని చెప్తుంది. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఆ రకంగా ఈ శుక్రగ్రహం గనక బాగుంది, ఏమంటే ఎల్నాడు శని వచ్చిందండి, కాల్సర్ప యోగం ఉందండి, ఏం పట్టించుకోకర్లే, శుక్రుడు బాగున్నాడు లేదా, మంచి పోర్ట్ఫోలియోలో ఉన్నాడు లేదా కుంభలగ్నం వారికి, డన్. ఎందుకంటే భాగ్యాధిపతి అక్కడ చతుర్థ భాగ్యాధిపతి వచ్చినప్పుడు ఎంత చతుర్థాధిపత్యం వచ్చినా భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఈ చతుర్థాధిపత్యం వచ్చినటువంటి ఈ శుభగ్రహానికి వచ్చినటువంటి కేంద్రాధిపత్య దోషం అక్కడ క్యాన్సిల్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఇంకోటి ఏంటి, వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు, అది ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అయ్యాడు. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్లో బాగా కలిసి వస్తుంది. అంటే కొంతమంది అడుగుతుంటారు, ఏమన్నా నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళనా వద్దా. శుక్రుడు బాగున్నాడు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళు. శుక్రుడు బాగాలేడు, వద్దు. శుక్రుడు, చంద్రుడు ఇద్దరు కలిసి బాగున్నారు, ట్రాన్స్పోర్ట్లోకి వెళ్తే కోట్లు సంపాదిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే రాజయోగ కారకుడు ఇవ్వాలి ఎప్పుడు కూడా ధనయోగాన్ని. రాజయోగ కారకుడు ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇస్తే అందులో శ్రమ వస్తుందండి. రాజయోగ కారకుడు ఇచ్చేటప్పుడు అద్భుతంగా ఇస్తాడు. అలాగే వీళ్ళకి పంచమాధిపతి బుధుడు అయినందుకు మీరు గమనించండి, ఎనీ కుంభలగ్న పీపుల్ వీళ్ళ పిల్లలు బాగా తెలివైన వాళ్ళు ఉంటారు. అంటే ఎప్పుడు చదువు మీద మంచి ఇంట్రెస్ట్ కలిగి ఉండడం, అందులో ముఖ్యంగా మొదటి సంతానం, 2 సంతానం ఖచ్చితంగా ఉంటారు. డ్యూయల్ సైన్ పంచమాధిపత్యం వచ్చినందుకు సంతానం ఏంటంటే మంచి తెలివైన పిల్లలు, బాగా తెలివిగా లాజికల్గా ఆలోచించడం. సో వీళ్ళ వల్ల తల్లిదండ్రులు పేరు రావడం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఇవి 99% ఆఫ్ పీపుల్కి స్థిరంగా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మనకి పరాశర పద్ధతిలో గ్రహాలకి ఎలా దృష్టిలు ఉంటాయో, జైమిని పద్ధతిలో రాసులకు దృష్టిలు ఉంటాయి. అలా ఏంటంటే ఈ రాసులకి కొన్ని కారకత్వాలు ఉంటాయి. లగ్నం నుంచి పలానా రాశి పలానాది అయింది కాబట్టి పిల్లలు ఖచ్చితంగా తెలివైన వాళ్ళు అయి ఉండాలి, 2 పిల్లలు పుట్టి ఉండాలి, అందులో ఫస్ట్ చిల్డ్రన్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విషయంలో మంచి టాప్ పొజిషన్లోకి వెళ్తారని ఉంటుంది. కానీ ఎక్కడ తప్పుతాయి ఇవి క్యాలిక్యులేషన్స్ అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, కొన్ని 100 మంది సైంటిస్టులకు వెళ్ళి రాకెట్ని పంపిస్తారు, అది 99% సక్సెస్ అవుతుంది కానీ ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడ ఫెయిల్ అయిందంటే వాళ్ళు చెప్తారు రీజన్, ఏం లేదండి పలానా దగ్గర పలానా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది. అలాగే జాతకంలో కూడా 99% సక్సెస్ అయిన 1% ఎక్కడ పిల్లలు చదవరు, ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది వస్తుంది సంతానం విషయంలో అంటే, ఆ బుధుడు పాడైతే. అంటే వీళ్ళు ఏం చెక్ చేసుకోవాలి, సంతానం విషయంలో ఇబ్బంది వస్తుందండి లేదా పిల్లలు చదవట్లేదంటే వీళ్ళు చెక్ చేసుకోవాల్సింది బుధుడిని. అంతేగాని ఏలినాడు శని వస్తుంది కాబట్టి మా పిల్లలు చదవట్లేదు, ఈ అబ్బాయికి ఏలినాడు శని వస్తే వాళ్ళ పిల్లలు చదవకపోవడానికి ఏంటి కారణం అంటే, కాజ్ రూట్ కరెక్ట్గా పట్టుకోగలగాలి. అది ఇంకోటి మీరు గమనిస్తే కనుక ఎనీ కుంభలగ్న జాతకాలు వాళ్ళకి భర్త డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఇందాక ఎలాగైతే మనం మీన లగ్నానికి భర్త లేదా భార్య తెలివైన వాళ్ళని చెప్పాను, ఇక్కడ స్పౌస్ అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు
ఒక డిగ్నిఫైడ్ నేచర్, పిచ్చి పిచ్చిగా ఉండడం ఇష్టం ఉండదు. బాగున్నారా, ఒక సిస్టమేటిక్గా అడగడం, సిస్టమేటిక్గా చూసుకోవడం. అంటే వాళ్ళ హావభావాల దగ్గర నుంచి, వాళ్ళ మాట్లాడే విధానం దగ్గర నుంచి, వాళ్ళ పోస్టర్ దగ్గర నుంచి, లేదా వాళ్ళకి రాజకీయపరమైన గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏం చేస్తే మనం పైకి వస్తాం, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వీళ్ళ సిబ్లింగ్కి. అంటే మనం ఒక సొసైటీలో ఒక రేంజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, అది నాట్ ఓన్లీ మనీ అనే కాదు, రెస్పెక్ట్. కుంభలగ్న జాతకుల యొక్క సిబ్లింగ్ మన స్పౌస్ చూడండి, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, సో ఫేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు, ఎక్కువ ఫేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. నేము ఫేమ్ కావాలి వీళ్ళకి. నేమ్ ఫేమ్ పోతుంది దీనివల్ల అనుకుంటామో దాని జోలికి పోరు. డబ్బులు వస్తున్నా కానీ అమ్మో వద్దండి మనకి ఎందుకు తలకాయ పోతుంది. కానీ కుంభలగ్నానికి మరి వీళ్ళు ఖచ్చితంగా శని బాగున్నాడంటే వీళ్ళకి ఎటువంటి ఇది లేదు. కానీ కుంభలగ్నానికి ఏంటంటే సీక్రెట్ లగ్నం, వీళ్ళు చాలా గుప్తంగా ఉంటారు లగ్నం వీళ్ళు, ఈ కుంభలగ్న జాతకులు. ఎందుకంటే కుంభం కదా, కుండ కదా, మన లోపల తొంగి చూసేదాకా ఏముందో తెలియదు. కాబట్టి వీళ్ళకి సీక్రసీ అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ శని గనక బాగుంటే వీళ్ళు విదేశాల్లో సెటిల్ అవుతారు మళ్ళీ కుంభం వారు. ఎందుకంటే లగ్నాన్ని 12th లార్డ్ శని వెళ్ళి ఏ చంద్రరాహుతోనే కలిశారు, మంచి విదేశీ యోగం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ రాజయోగాన్ని ఇచ్చే కారకుడు, పూర్వజన్మ కర్మకారకుడు చంద్రుడు అయ్యాడు. సో మొత్తం ఈ చంద్రుడి మీద ఆధారపడి ఉంటుందండి. వీళ్ళు ఎమోషన్స్ అయ్యారా వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఎమోషన్స్ని కట్ చేసుకున్నారా వీళ్ళు టాప్లోకి వెళ్తారు. అంటే కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నేను ఎలా ఉండాలి, అంటే అటాచ్మెంట్స్ ఎక్కువ పెట్టుకుంటే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు కదా, అటాచ్మెంట్స్లో పాడయ్యాడు చంద్రుడు, అసలు పెట్టుకోకూడదు. బాగున్నాడు చంద్రుడు, పెట్టుకోవచ్చు. చంద్రుడు మంచి గురువుతో ఉన్నాడండి, సో మంచి శుభకర్తల్లో ఉన్నాడు, శుభగ్రహాలతో ఉన్నాడు, ఏం కాదు. అంటే అటాచ్మెంట్స్ పెట్టుకున్నా మీరు ఎప్పుడైనా కట్ అయినా మీరు దాన్ని ఈజీగా తీసుకోగలుగుతారు. బట్ మీకు మూన్ పాడయ్యాడు అనుకోండి, ఇప్పుడు తల్లితో గొడవ అని చెప్పాను, తల్లి గొడవ పడుతుంటే వీళ్ళు తట్టుకోలేరు, లేదా పిల్లవాడు గొడవ పడుతుంటే తట్టుకోలేరు, ఇష్టమైన వాళ్ళు గొడవ పడుతుంటే వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళు అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో. ఎందుకంటే మూన్ పాడైపోయాడు, మూన్ స్టెబిలిటీగా లేడుగా. అంటే ఏమిటి, వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఈ రూపంలో అనుభవించాలని ఉంది, ఇది మనం అర్థం చేసుకోగలగాలి. అది ఇక వీళ్ళకి ఎప్పుడైనా పిల్లలు చదవట్లేదు, సో ఇక్కడ మెర్క్యూరీ పాడేయడం చెక్ చేసుకుని దాన్ని బట్టి, అంటే మార్స్తో కనెక్ట్ అయ్యాడా, మెర్క్యూరీ శత్రుగ్రహాలతో కనెక్ట్ అయ్యాడా చూసుకోవాలి. బట్ 99% ఆఫ్ కేసెస్ పిల్లలు తెలివైన వాళ్ళు బాగా చదవడం, ఒకే సబ్జెక్ట్ కాకుండా 2-3 విషయాలు చదువుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అదొకటి. ఇక పరిస్థితి ఎంత గడ్డుకాలంలో ఉన్నా సరే ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళ లైఫ్ బాగుంటుందంటారు, అలాగే ఎలాంటి ఆలయాలకు వెళ్తే కూడా బాగుంటుందంటారు? విష్ణు ఆలయాలకి, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే పంచమాధిపతి బుధుడు అంటే విష్ణు అధిష్టాన దేవత. విష్ణువుకి అనేకమైన రూపాల్లో ఈ కలియుగ రూపం వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారా ఖచ్చితంగా, అమ్మవారి ఆలయం ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే రాజ్యోకారకుడు శుక్రుడు అని చెప్పుకున్నాం, పంచమాధిపతి బుధుడు అని చెప్పుకున్నాం, ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళకి కుజుడు కనుక పాడైతే వీళ్ళు జాబులు చేయలేరండి. కుజుడిని చూసుకోవాలి, కుజుడు బాగున్నాడు ఖచ్చితంగా జాబులు చేస్తారు, కుజుడు పాడయ్యాడు జాబు కోసం ప్రయత్నం చేస్తుంటారు, జాబులో ఇబ్బందులు పడుతుంటారు, కానీ వీళ్ళు రాణించలేకపోతుంటారు. కుజుడిని బలపరుచుకునే ప్రక్రియ ఏంటంటారు? ఒకటండి, వీళ్ళకి బుధుడు బాగున్నాడంటే వీళ్ళు జాబులకి వెళ్ళాల్సిన పని లేదండి, కదా బుధుడు వ్యాపారానికి కారకుడు, అంచనా బాగా వేయగలుగుతారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే కుంభలగ్నానికి ఉన్న గొప్ప పాజిటివ్ ఇది ఏంటంటే, ఒక 10 నిమిషాలు మాట్లాడారంటే మొత్తం మీరేంటో అర్థమైపోతుంది వాళ్ళకి. బుధుడు కదా అనాలిసిస్ కారకుడు, బుధుడయ్యాడు, బుధుడు బాగున్నాడు, ఇంక తిరుగులేదు. అదే బుధుడు పాడైతే మీరు వాళ్ళతో 10 సంవత్సరాలు ట్రావెల్ చేయండి, మీరు అర్థం కాదు వాళ్ళకి అట్లా. కాబట్టి ఏంటంటే ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. అయితే వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆలయాలకు వెళ్ళడం, విష్ణు క్షేత్రాలకు వెళ్ళడం. అయితే ఇక్కడ వీళ్ళు కొంతమంది ఏ ఉంగరం పెట్టుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేనేం చెప్తానంటే, ఏ ప్లానెట్ బాగుందో అది పెట్టుకోండి. ఇప్పుడు సర్వేత్రికోణ నేతారం అని లగ్నాధిపతి శనండి, పంచమాధిపతి బుధుడండి, భాగ్యాధిపతి శుక్రుడు, కాబట్టి వజ్రం పెట్టుకోవచ్చు, పచ్చ పెట్టుకోవచ్చు, నీలం పెట్టుకోవచ్చు అనుకుంటే కాదు. ఈ మూడిట్లో ఏది బాగుంది, లేదా పాపులైన శుభగ్రహ ఫలితాలు ఇస్తాయి. మీకు ఏ మహాదశ నడుస్తుంది, అగ్నిపురాణంలో చాలా స్పష్టంగా ఉంది, నువ్వు ఏ రత్నం పెట్టుకోవాలి, ఏది పడితే అది పెట్టుకోగరా నాయన అని. ఎందుకంటే వేళ్ళకి పెట్టుకునేది మనకి గ్రహాలకు సంబంధం ఉంటుంది. అందుకే చూడండి, చేయి చూసి చెప్తారు కదా హస్తసాముద్రికం, ఇక్కడే మనకి ఈ ఫామ్ అవుతుంటాయి ఈ రేఖలు, ఏ దేని కింద రేఖ ఫామ్ అవుతుంటే ఆ రకమైనటువంటి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఏంటంటే మనం ఇది ఖచ్చితంగా పరిశీలన చేసి చెప్పుకోవాల్సిన అంశం అది. ఓకే. ఇక వీళ్ళు ఏదన్నా కొత్తగా పనులు ప్రారంభించాలంటే సాధారణంగా మనం ఒక మంచి రోజు కోసం ఎదుగుతాం, ఎక్కువ ఏ రోజు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము కలర్ డిసైడ్ చేసుకోవాలన్నా, మంచి రోజు డిసైడ్ చేసుకోవాలన్నా 2 పద్ధతులు ఉన్నాయి.
ఒకటి తారాబలం అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుంభరాశిలో జన్మించారు. కుంభరాశిలో ఉండే నక్షత్రాలు ఏంటి? ధనిష్ట 3, 4, శతభిషము, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీళ్ళ నక్షత్రం ఏదో చూసుకొని తారాబలం పరంగా చేస్తారు. సంపదలు రావాలంటే సంపత్ తార, లేదు వీరు గెలవాలంటే సాధన తార, మిత్రత్వం అవ్వాలంటే మిత్రతార లేదా పరమిత్ర తార, క్షేమంగా ఉండాలంటే క్షేమతార. ఇవి చూస్తాం. కానీ ఇక్కడ ఇంకా డెప్త్గా వెళ్తే వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ బాగుందో ఆ రోజు స్టార్ట్ చేసుకోవాలండి. ఆ నక్షత్రానికి స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు శాస్త్రంలో చెప్పిన అంశాలు ఏమిటంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దానికి పనికి వస్తుంది. మీరు వెళ్ళి భరణి నక్షత్రం కదండి, శుక్ర నక్షత్రం కదా, నేను శుక్రుడు బాగుంటాడు కదా, నేను అన్నీ చేసుకుంటా అంటే శుక్రుడికి అధిదేవత ఎవరో చూసుకోవాలి. యముడు పనికిరాదు. కృతికా నక్షత్రం అనుకుంటే కాదు, రవి అంటే పేరు వస్తుంది అనుకుంటే కాదు. కృతికా నక్షత్రానికి అధిదేవత అగ్ని దగ్ధమవుతుంది అక్కడ. సో ఒక్కొక్క నక్షత్రానికి ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది. మీరు మెడిసిన్ తయారు చేయడానికి మెడిసిన్ వేసుకోవడం చాలా మంచిది. మీకు దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి ఎవరికైనా, అశ్విని నక్షత్రంలో వేసుకొని చూడండి, అద్భుతంగా ఉంటుంది. అయితే వేసుకునేటప్పుడు ఆ అశ్విని నక్షత్రానికి అధిదేవతలు ఎవరంటే అశ్విని దేవతలు. వాళ్ళు దేవతలకి డాక్టర్స్ వాళ్ళు. మీరు ఏం చేయాలి? అశ్విని నక్షత్రం రోజు మీరు కనుక మంచి హోర చూసుకొని మీకు ఏ హోర పనికి వస్తుంది, పంచమంలో ఏ గ్రహం ఉంది అలా కనుక వేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా అందులో తిరుగులేదు. సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి మంచి దిశానిర్దేశం చేశారు. ఓవరాల్గా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.